టీడీపీ సోషల్ మీడియా సైకోలు దివ్యాంగులను సైతం వదలటం లేదు. దివ్యాంగుల అంగవైకల్యాన్ని అవహేళన చేస్తూ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకంగా సైకో పెయిడ్ ఆర్టిస్టులతో స్కిట్లు చేయిస్తూ విభిన్న ప్రతిభావంతులను కించపరుస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్లను వేల సంఖ్యలో తొలగించేసిన చంద్రబాబు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఆందోళన చేసినందుకు యావత్ దివ్యాంగులపైనే తెలుగుదేశం పార్టీ పగబట్టి మరీ ఇలా దిగజారుడు ప్రచారం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత 15 నెలల్లో ఒక్కరికి కూడా కొత్తగా పెన్షన్ను మంజూరు చేయలేదు. 50 ఏళ్ల వారికి ఇస్తామన్న పెన్షన్ ఇవ్వలేదు. 60 ఏళ్ల పైబడిన కొత్త లబ్ధిదారులెవరికి పెన్షన్ మంజూరు చేయలేదు. దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులు కూడా కొత్తగా ఎవరికీ పెన్షన్ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80,000 నుండి 1,00,000 మంది లబ్ధిదారులను తొలగించాలని నిర్ణయించింది. గత చంద్రబాబు ప్రభుత్వం నుండి దివ్యాంగులు పెన్షన్ అందుకుంటున్న వారిని సైతం అక్రమ పెన్షన్దారులంటూ ముద్ర వేసి తొలగింపునకు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులతో దివ్యాంగులు రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దివ్యాంగులు కన్నీళ్లు పెట్టుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్న హృదయ విదారకమైన దృశ్యాలు యావత్ రాష్ట్ర ప్రజలను కలచివేస్తున్నాయి. అలాంటి దివ్యాంగులపై తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్ మీడియా సైకోలు ఇప్పుడు తప్పుడు ప్రచారానికి ఒడిగట్టారు. దివ్యాంగుల అంగవైకల్యాన్ని అవహేళన చేస్తూ, అవమానిస్తూ పైశాచిక ప్రదర్శనలతో స్కిట్లను రూపొందించి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ వీడియోలో చాలా స్పష్టంగా టీడీపీ పేమెంట్ బ్యాచ్ వికృత పోకడ కనిపిస్తుంది. వీరంతా నిరంతరం టీడీపీ సోషల్ మీడియా కోసం పనిచేసే జుగుప్సాకర ఆర్టిస్టులు. ప్రత్యర్థి పార్టీల నాయకులను అవమానించడానికి, కించపరచడానికి టీడీపీ చాలా ఏళ్లుగా ఈ పేమెంట్ బ్యాచ్ ను వాడుతోంది. పెన్షన్ల కోసం అవటితనం ఉన్నట్టు నటిస్తున్నారని ఈ పెయిడ్ ఆర్టిస్టుల చేత తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఆఖరికి దివ్యాంగులను సైతం టీడీపీ సోషల్ మీడియా సైకోలు వదలకుండా దుష్ప్రచారం చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.